శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా మిథున రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రవితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం 6వ స్థానంలో ఏర్పడింది. ఇది జాతకుడికి తన యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తనలో ఉన్నటువంటి టాలెంట్కి మరింత నైపుణ్యంతో ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ లావాదేవీల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులు లేదా స్టూడెంట్స్ వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షలు కానీ ఈ వారంలో జరిగితే అందులో ఖచ్చితంగా జాతకుడికి విజయావకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ స్థితి ఎలాగుంటే ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ స్థితి జాతకుడు తన యొక్క మాట్లాడే విధానంలో చాలా వరకు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఏమాత్రం పౌరుషంగా కానీ దూషించినట్టుగా కానీ మాట్లాడటం వల్ల చాలా వరకు మనస్పర్ధలు పరిచయాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లో ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనం దాచుకోవడానికి అంటే ప్రతి నెల కొంత సేవింగ్స్ చేయడానికి కొంత ధనాన్ని దాచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ధనం కూడా ఈ సమయంలో ఖర్చు అయ్యే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతుంది. అయితే జాతకుడికి భూములు, స్థిరాస్తుల ద్వారా ఆదాయం లభిస్తుంది. అలాగే ఏమైనా మీరు పాత బాకీలు ఏమైనా ఉంటే అవి వసూలయ్యే అవకాశం కూడా ఉంది. మనీ రొటేషన్ పెరిగినప్పటికీ కూడా కొంతవరకు దాన్ని మించిన ఖర్చులు జాగ్రత్తగా ఆలోచించి చేయవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలోకి శుక్రగ్రహ సంచారం. ఇది చాలా వరకు జాతకుడు రహస్యంగా చేద్దామనుకున్నటువంటి కార్యక్రమాలు బహిర్గతమై అవి 10 మంది దృష్టికి వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దవారు కానీ ఏదైనా ప్రేమ వ్యవహారాలు కానీ ఏమన్నా పరిచయాలు కానీ పెంచుకున్నప్పుడు అవి సాధారణంగా ఒకేసారి అందరికీ తెలియడం వల్ల జాతకుడు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. బట్ ఎనీహో అది వాళ్ళకి వ్యక్తిగతంగా సంతోషంగానే ఉండే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు అంటే జాతకుడు చేస్తున్నటువంటి రహస్య వ్యవహారాలు బయటపడే అవకాశం ఉన్నది. సో ఇంకో విధంగా చూసుకున్నప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కళారంగంలో డ్యాన్సు, మ్యూజిక్, మిమిక్రీ ఏ కళారంగంలో ఉన్నా వాళ్ళ కృషికి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా మీరు చేస్తున్నటువంటి కృషికి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది. దానివల్ల మీకు సడన్గా ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీ యొక్క రెమ్యునేషన్ వల్ల అవ్వచ్చు, మీ ప్రోడక్ట్ ఇతరులు తీసుకోవడం వల్ల కూడా ఈ విధంగా ఆకస్మికంగా లాభం వచ్చే అవకాశం ఉంది. బట్ అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఎవరి తోడు లేకుండా ఏదైనా శుభకార్యాలకో వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త వహించవలసింది. ఇతరుల యొక్క దృష్టి మీ మీద పడడం కానీ ఇతరుల యొక్క వేధింపులకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించండి. అలాగే ప్రయాణం చేస్తున్నటువంటి స్త్రీలు అప్రమత్తంగా ఉండడం మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగచ్చు, లేదంటే ఎవరైనా మిమ్మల్ని వేధించి ఇబ్బంది పెట్టచ్చు, లేదైనా విలువైన వస్తువులు ఏమైనా పోగొట్టుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ విషయంలో స్త్రీలు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మగవారి నుంచి వచ్చే ఇబ్బందుల్ని చాలా వరకు రక్షించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవడం మంచిది. సో అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పటికీ కూడా నవాంశలో కర్కాటక రాశిలో ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడు కంపల్సరిగా పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, మంచి కార్యక్రమాలకి, దైవ కార్యక్రమాలకి, విద్యార్థుల యొక్క చదువుకి కొంతవరకు ధనాన్ని డొనేషన్గా చేసి అంటే గుప్తంగా దానాలు చేస్తుంటాడు. ఇతను ఇచ్చినట్టు ఎవరికీ తెలియదు అన్నమాట. అంటే కంపల్సరిగా మంచి కార్యక్రమాలకి ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన కూడా ఉంటుంది. దాన్ని అమలు చేయడం కూడా చేయొచ్చు. అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా కొంతవరకు ఏంటంటే మరి మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం విజయవంతం అవుతూ ఒకవేళ కొత్త ఉద్యోగం అంటూ వస్తే ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతం ప్రయాణం చేసి కొంత దూరంగా అది విదేశం అవ్వచ్చు, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలు అవ్వచ్చు,
మొత్తం మీద కొత్త ఉద్యోగం అంటూ వస్తే కంపల్సరీగా జాతకుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా గ్రహస్థితి ఈ విధంగా అనుకూలంగా ఉంది. అలాగే మరి జాతకుడు ఏమైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటుంది. కొంతవరకు వారి యొక్క ఆలోచన కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ప్రభుత్వ రుణం ద్వారా కానీ గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన ధనం తిరిగి రావడం వల్ల ఆ ధనాన్ని మీరు స్థిరాస్తి మీద స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఎక్కువగా ఈ వారంలో కనబడుతుంది. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబరు 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగ పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మజాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివలన ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతువు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకి ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టిపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అనేది రుణం తప్ప, మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అంటే ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడటం వల్ల చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవ్వటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల, అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.